మీరేంటి ఇక్కడ? నన్ను శివన్ని పిలిచాడు. శివన్ ఇక్కడికి పిల్లవేంటి? ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి. నువ్వు ఎవరిని కాపాడాలనుకున్నావు తెలుసా విష్ణు? మీకేం జరిగిందో తెలీదు. నాకు మొత్తం తెలుసు విష్ణు, కానీ నీకే తెలీదు. వీడిని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు. చంపినప్పుడు తను నువ్వు ప్రేమించిన అమ్మాయి అని శివన్నకు తెలుసా? వాళ్ళు మీ అమ్మని చంపేస్తాను బెదిరించారా? మీ అందరి కత్తులతో పొడిచారు. ఆ పక్కతోనే వాళ్ళ కూతురిని చంపేశాడు. వాడిని కాపాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా, వాడు ఎంత దుర్మార్గుడు నీకు తెలుసా? వాడు మా బతుకులతో వ్యాపారం చేశాడు. ఎవరికైతే 13-14 సంవత్సరాలు వచ్చాక ట్రాన్స్జెండర్ లక్షణాలు వస్తాయో వాళ్ళందరూ కూడా ఒక హాట్స్పాట్స్ ప్లేస్ లో కలుసుకుంటారు. వీడి వ్యాపారానికి పునాదిగా పెట్టుకున్న శ్యామల అనే ట్రాన్స్జెండర్ కూడా అక్కడికే వస్తుంది. అక్కడికి వచ్చిన పిల్లలకి మాయమాటలు చెప్పి వ్యాపారానికి తీసుకెళ్తారు. ఏనా అలా ఉన్నా? రోజు నన్నే గమనిస్తున్నా. నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థమైంది నాన్న. నాతో పాటు వస్తావా? వాళ్ళ డబ్బులతోనే సర్జరీ చేపిస్తారని చెప్పి ఊబిలోకి లాగేస్తారు. ఏం పర్లేదు నాన్న, మొత్తం నేనే చూసుకుంటా. అక్కడి నుంచి మొదలు పెడతారు వాళ్ళ వ్యాపారం. బస్తీకి వెళ్ళదా ఈరోజు? సార్ 2 రోజులు బట్టి జ్వరంగా ఉంది సార్. జ్వరం ఇంట్లో కూర్చుంటే తినడానికి ఎవరు తెస్తాడే? వెళ్తావా లేదా? సార్ ఓపిక కూడా లేదు సార్. నువ్వు ఇలా చెప్తే వినవే. సార్ సార్ వద్దు సార్. సార్ సార్ వెళ్తావా లేదా? అమ్మా వెళ్తావా లేదా? సార్ వెళ్తాను సార్, వెళ్తాను సార్. మూసుకొని లే. మాకు ఆరోగ్యం బాలేకపోయినా సరే కొట్టి మరీ పంపిస్తాడు.